అంశం అయింది. ముఖ్యాంశం సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు ఈయన. అంటే మన రాష్ట్ర ప్రజల సెక్రటేరియట్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టు పెట్టేశాడు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? అయినా సరే ప్రశ్నించడానికి భయపడే నిర్భాగ్యులు ఛీ అనిపిస్తుంది నాకు. నేను ఆదివారం నో రచ్చబండి అని చెప్పి నేను చెప్పా, కానీ రచ్చబండి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇంత దరిద్రం మనం చూడాలా? సెక్రటేరియట్ తాకట్టు పెట్టేస్తాడా? సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టు పెట్టేస్తాడా? కేవలం 700 కోట్లతో సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు. మావాడు అంటే ప్రస్తుతం ఉన్న మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన కొంపకి 500 కోట్లు ఖర్చు పెట్టాడు టూరిజం ప్రాజెక్టు పేరుతో. చూడండి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరిని ఇంటికి పంపాలి? ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు సీట్ ఆఫ్ గవర్నెన్స్ కోసం 700 కోట్లతో 4-5 బ్లాకుల సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, లేక తన సొంత కొంప కోసం 500 కోట్లు పెట్టి కట్టుకుని మరి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా? తాకట్టెట్టేస్తాడా సెక్రటేరియట్ 350 కోట్లకి? ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే అటు సెక్రటేరియట్ పట్టుకుపోతాడు ముఖ్యమంత్రి. ఏదో మీటింగ్లో ఉండగా రేపు భవిష్యత్ ముఖ్యమంత్రి మరి పట్టుకుపోయించా, ఆయన లేపేసి ఖాళీ చేయించాలా బ్యాంకులు? అసలు ఏంటి సెక్రటేరియట్ తాకట్టు పెడతాం ఏంటండి బాబు? ప్రధానమంత్రి గారికి ఈరోజు మా స్టాఫ్ లేరు, రేపు ఇదిగో మా సెక్రటేరియట్ కూడా ఇటు తాకట్టు పెట్టేశాడు. ఐసిఐసిఐ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆడిపోతే హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోయి ఇటు తాకట్టు పెట్టేశాడు. ఇంకా మీరు చూడండి బాబు. ఇంకా ప్రజలు ఈరోజు భయపడేది ఏంటంటే మరి నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు మావాడు. సరే వైజాగ్ అది క్యాపిటల్ అని చెప్పి అక్కడ తాలూకా ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు అవన్నీ ఎప్పుడో పెట్టాడు ఈయన. ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఇంకా ఎవరైనా పిచ్చిలా కొడుకులు సమర్థిస్తున్నారంటే అది వారి కర్మ, ఇటువంటి వారి మధ్యన ఉంటాం మన కర్మ అని ఆవేదనతో తెలియజేస్తున్నాం. మనమేమి పెద్ద యుద్ధాలేం చేయక్కల. ఓటు అనే ఆయుధాన్ని మనం సింపుల్గా అలా బటన్ నొక్కి కూటమి సైకిలా, గాజు గలాస, కమలం, పువ్వ, సరే ఒక గుర్తుంటే ఇంకో గుర్తు ఉండదు కాబట్టి ఈ మూడిట్లో ఏ గుర్తు కనపడితే దాన్ని కొట్టండి. విరిగిపోతున్న ఫ్యాన్కి దూరంగా ఉండండి. ఇక మరి అది కూడా తాకట్టు పెట్టేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి? దానికో స్కెచ్. మన ఆస్తులన్నీ ఆల్రెడీ మనకి డాక్యుమెంట్లు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రేపు ఇలాగే ఇంకో పనికి మాలిన బ్యాంక్ కూడా వస్తాడు, ఈ కాగితాలు పెట్టేస్తాడు, అప్పులు ఆగేస్తాడు. ఏం చేస్తారు? ఇవాళ ఒక సోషల్ మీడియాలో చూసా, బలవంతంగా బ్యాంక్ వాడు వచ్చి మిమ్మల్ని కూడా తాకట్టెట్టేశాడు రా మాకు అని ఒక కిడ్నీ లాగుతాడు. తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఈ కిడ్నీ సూట్ అవుదని చెప్పి ఆ రెండో కిడ్నీ లాగేయడానికి వస్తాడు. ఇది మనకు ప్యారడీగా అనిపించవచ్చు, కానీ సీట్ ఆఫ్ గవర్నెన్స్ సెక్రటేరియట్నే తాకట్టెట్టేసిన వాడికి నీ కిడ్నీలు ఇడ్లీల్లో అమ్మేయడని చెప్పి గ్యారంటీ ఏంటమ్మా? అమ్మేస్తారు. ఎత్తుకుపోయి విదేశీ మాఫియాకి అమ్మేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అంటే ఇదే కార్టూను నేను మొన్న చూసుంటే ఇంత దారుణంగా వేస్తారేంటి అని అనుకుని ఉండేవాడిని. వాళ్ళ సెక్రటేరియట్ తాకట్టెట్టేశారని తెలిసిన తర్వాత నో వే వీ కెన్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్